హాయ్ అండి. ప్రస్తుతం నేను చూపించిన వెంచర్లు లాంటి వెంచర్లలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు గజం 45,000 రూపాయలు అయ్యిందండి. అంటే గజం 3,500 నుండి 4,000, మరీ ఎక్కువ అంటే 5,000కి కొన్నవాళ్ళు ఇలాంటి లేఅవుట్లో తెలివిగా ఇన్వెస్ట్ చేసుకున్న వారికి ఈరోజు 45,000 అయిందండి హైదరాబాద్లో. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. అయితే ఇదేంటి ఇవన్నీ పొలాలు చూపిస్తున్నారు, డొంక రోడ్లు చూపిస్తున్నారు, ఇక్కడ 45,000 ఎందుకు అవుతుంది అని మీరు అడగొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులని మీరు దృష్టిలో పెట్టుకోకూడదండి. రాబోయే హైలైట్స్ ఏమున్నాయి, ఖచ్చితంగా రాబోయే హైలైట్స్ ఏమున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ గజం 30,000 నుండి 45,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్. అయితే ఇది ప్రజెంట్ ఈ ప్లేస్ ఏంటంటే విజయవాడకి అతి దగ్గరగా ఉన్న గన్నవరంకి అవుట్కట్స్లో ఉన్న ప్లేసు. ఇక్కడ మీకు గజం 5,500 మాత్రమే, కేవలం గజం 5,500 మాత్రమే. అయితే కంపెనీ వచ్చి అమృత ప్రాపర్టీస్. లీగాలిటీ విషయంలో భయపడాల్సిన అవసరం లేని కంపెనీ. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్న కంపెనీ. ఆల్మోస్ట్ 10 వెంచర్ల పైన డెవలప్మెంట్ చేశారు ఈ సరౌండింగ్లో. ఇది ఒక వెంచర్. ఈ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ప్రస్తుతం ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. ముందుగా చూసుకుంటే పక్కనే స్కూల్ ఉంది చూడండి. ఇది ఏరియాలో ఫేమస్ ర్యాంక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం వల్ల కేవలం 5,500కి గజం ఇన్వెస్ట్ చేయటం వల్ల దగ్గరగా 30,000 నుంచి 45,000 రూపాయల వరకు రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్లో మీకు ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో, అంటే ఆ కేవలం 1/2 కిలోమీటర్ దగ్గరలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి వెంచర్లోనూ ఈరోజు మీకు 60,000 వరకు వెళ్ళిపోయింది. యావరేజ్గా 40,000 జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే అవుద్ది. అయితే హైదరాబాద్ అంటే అంత పెద్ద సిటీ కాబట్టి జనం ఎక్కువ కాబట్టి రేట్లు పెరిగినాయి అంటే అర్థమవుంది. ఇక్కడ ఎందుకు పెరిగిద్ది అంటే ఇక్కడ కూడా అన్ని చోట్ల పెరగదు. ఇది ఏకంగా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ప్రతి ప్లేస్లోనూ ఇప్పుడు నేను చెప్పినట్టు పెరగదు. ఏదైనా నేషనల్ హైవే ఉండాలి పక్కన. అంటే మీకు హైదరాబాద్ హైవే కానీ, చెన్నై కోల్కతా హైవే కానీ, అలా నాగపూర్ హైవే కానీ, ఇలాంటి హైవేలకి దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉండే హైవే ఏంటంటే చెన్నై కోల్కతా హైవే. చూడండి, మీకు సైట్లోకి వస్తే కనబడుతూ ఉంటాయి. అదే హైవే చెన్నై కోల్కతా నేషనల్ హైవే, 6 lanes హైవే. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మనం జస్ట్ గన్నవరం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దాటిన వెంటనే పొట్టిపాడు టోల్గేట్ ఉంటుంది. ఆ పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మీకు ఔటర్ రింగ్ రోడ్డుకి మార్కింగ్ జరిగింది. అంటే ఈ వెంచర్ నుండి కరెక్ట్గా 500 మీటర్లు, అంటే 1/2 కిలోమీటర్. ఇక్కడ నుంచి మీకు ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ని చూడొచ్చు. అయితే నేను చెప్పాను కదండి, నేషనల్ హైవేస్కి దగ్గర కొనుక్కుంటే మీకు రేటు పెరిగిద్దని. ఇక్కడ 100 గజాల నుండి మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు 5,50,000 నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవే ఉంది, 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అయితే ఈ రోడ్డు కూడా మనకి ప్రపోజ్డ్ 60 feet రోడ్డు. ఈ రోడ్లో మీరు మెయిన్ రోడ్డుకే వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళాల్సిన పని లేదు. ఈ రోడ్డు రేపు ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ రోడ్లో 1/2 కిలోమీటర్ వెళ్ళామంటే మనం ఔటర్ రింగ్ రోడ్ క్యాచ్ చేయొచ్చు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గజం 5,500కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో మీరు 30,000 నుండి గజం 55,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు దగ్గరలో ఏమున్నాయండి? సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఒకటి, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాబోయే ఔటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే. ఇవి ఒకటే కాదండి, ఇన్ని వచ్చినా కానీ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం గన్నవరంలో ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన phase 2 కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. 500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ చూసుకుంటే పక్కనే వీరపనేనిగూడెం అని ఉంటుందండి. అక్కడ 200 ఎకరాల్లో మనకి ఎంఎస్ఎంఈ కంపెనీలు డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతం. అలాగే ఇటు సైడ్ మల్లవల్లి ఉంటుందండి. అక్కడ 1,450 ఎకరాల్లో మనకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయింది. కంపెనీలన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఒక చోటే మనకి మోర్ దాన్ 1 lakh జాబ్స్ ఒక మల్లవల్లిలోనే గవర్నమెంట్ చెప్తుందండి. అంటే ఈ మల్లవల్లి కానీ వీరపనేనిగూడెం కానీ అంతా కూడా ఈ వెంచర్కి దగ్గర ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అంతా ఇటు సైడే రాబోతుంది. కాబట్టి అటు కనెక్టివిటీస్కి ఇటు ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా ఉన్న ఏరియా కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అసలు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్సే చేసుకోవాలి మనం. ఆల్రెడీ పెరిగిపోయిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే యూజ్ ఉండదు. గజం కేవలం 5,500కి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 5 yearsలో గ్యారంటీగా మీరు 30,000 to 45,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సెప్టెంబర్లో మనకి మోడీ గారు శంకుస్థాపన చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డుకి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్ అమృత ప్రాపర్టీస్ నెంబర్కి డైరెక్ట్గా ఓనర్కి మీరు కాల్ చేసి మీ ప్లాట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అమృత ప్రాపర్టీస్ మిగతా వెంచర్లు కూడా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు, సేమ్ అలాగే ఇక్కడే డెవలప్మెంట్ చేస్తారు. వెంటనే కాల్ చేయండి ఓనర్కి. థ్యాంక్ యూ.